నమస్తే తెలంగాణ. ఈరోజు మేము తెలుసుకోవాలి మన ఇండియన్ ఫార్మర్స్ గురించి అండ్ వాళ్ళు సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు. దానికంటే ముందు వీ షుడ్ నో సమ్ డేటా. యాజ్ పర్ 2011 మన ఫార్మర్స్ ఇండియాలో ఉంది 12 crores. ఈ ఫార్మర్స్ 58% మన ఇండియన్ పాపులేషన్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ బికాస్ దే ఆర్ ద వన్ హూస్ ఫీడింగ్ అస్. అండ్ ఇండియాలో మన 15% to 18% జీడిపి షేర్ వచ్చేసి ఈ ఫార్మింగ్ అండ్ అలైడ్ సెక్టర్స్ వల్ల. 45 to 55% laborers are inclined with agriculture field, post or pre. అండ్ కరెంట్ మన ఇండియాలో సిచ్యువేషన్ చూస్తే ఫార్మర్స్ది ఇట్ ఈస్ వర్స్ దెన్ ఎవర్. ఎందుకంటే ఒక యావరేజ్గా పర్ ఫ్యామిలీ ఒక ఫార్మర్ది ఇన్కమ్ వచ్చేసి ఇయర్లీ 45,000 to 55,000, విచ్ ఈస్ వెరీ లెస్ ఇన్ దిస్ సినారియో. అంటే వాడు ఒక లైఫ్ స్టైల్ ఇంకేం లేదు ఇంకా. అంటే అదే చేసుకోండి, ఒక సిటీ లైఫ్లో 45,000 55,000 అంటే ఒక హౌస్ హోల్డ్ ఖర్చు అది. కానీ అక్కడ వాళ్ళ ఇయర్లీ ఇన్కమే 45-50. అండ్ సెకండ్ వచ్చేసి ఫార్మర్స్ డెట్. యాజ్ పర్ డేటా 52% ఇండియన్ ఫార్మర్స్ ఆర్ అండర్ డెట్. ఆ డెట్ యావరేజ్ కూడా ఇట్ ఈస్ బిట్వీన్ 75,000 to 1 lakh. మన తక్కువ అనిపించవచ్చు, కానీ చూస్తే ఆ ఇన్కమ్కి ఆ లెవెల్కి ఇట్ ఈస్ అ హ్యూజ్ అమౌంట్. వాళ్ళు అది కూడా కట్టలేకపోతున్నారు. ఆబ్వియస్ ఎట్లా కడతారు? 45,000 to 50,000 ఒక ఫ్యామిలీ ఇన్కమ్ ఇయర్లీ చూస్తే, యావరేజ్ చూస్తే 4,000 to 5,000 వాళ్ళ మంత్లీ ఇన్కమ్. వాడు ఇంకా ఎట్లా కడతాడు వాడు ఇంకా అది డెట్? అంటే వాడు ఆ ఇన్కమ్ వచ్చే ఇన్కమ్లో వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా చూసుకుంటాడు, వాళ్ళ పిల్లని ఎట్లా ఎడ్యుకేట్ చేస్తాడు, వాడు పెట్టిన క్రాప్కి వాడు ఎట్లా మళ్ళీ దానిపైన ఎర్న్ చేస్తాడు, నాకు ఏం క్వశ్చన్ మార్క్ లేదు. ఇట్స్ ఎ హ్యూజ్ బర్డన్ ఆన్ హిమ్ బక్క. అండ్ ఈ రీజన్స్ వల్లనే దే ఆర్ టేకింగ్ హ్యూజ్ డ్రాస్టిక్ అండ్ చాలా తప్పు స్టెప్ సూసైడ్. వాళ్ళు అదే లాస్ట్ ఆప్షన్ అనుకుంటున్నారు. కానీ దీనికన్నా ముందు చూస్తే కూడా దే ఆర్ మెనీ రీజన్స్ ఎందుకు అట్లా. మనం చూస్తే టాప్ 1లో నో రెయిన్స్, వర్షాలు కరెక్ట్ పడతలేవు. ఎందుకంటే వర్షాలు డిపెండ్స్ ఆన్ రీజన్ టు రీజన్. మన సౌత్ చూస్తే కొంచెం డ్రాట్, సో ముంబై డ్రాట్ ఏరియా. నార్త్ ఢిల్లీ సైడ్ అటు చూస్తే కొంచెం అది వాటర్ రిచ్ బెల్ట్ అది. సో వాళ్ళు కొంచెం సేఫ్ దానిలో. అండ్ మన దగ్గర కరెక్ట్ వాటర్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా లేదు. నార్త్లో ఉంది. మళ్ళీ ఈస్ట్ కొంచెం క్రాపింగ్ సైడ్ డిఫరెంట్. అన్ని డెమోగ్రఫిక్గా చూస్తే ఇండియాలో చాలా డిఫరెన్స్ ఉంది. బట్ దెర్ ఇస్ నో సొల్యూషన్. వాటర్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఫర్ క్రాపింగ్. అది క్రాప్ లేదు కాబట్టి కరెక్ట్ ఈడ్ లేదు, గ్రోత్ లేదు, అండ్ దెర్ ఇస్ నో ఫర్దర్ ప్రాసెస్. సెకండ్ వచ్చేసి ఈ మిడిల్ మ్యాన్. ఒక ఫార్మర్కి పెద్ద హెడేక్ అంటే మిడిల్ మ్యానే. ఎందుకంటే డైరెక్ట్ ఏదో ఎట్లున్న ట్రాన్సాక్షన్ అంటున్నారు, అది మనం ఫార్మర్ క్రాప్ గ్రో చేసిండు, వెళ్ళి డైరెక్ట్ గవర్నమెంట్కి ఇవ్వాలి, గవర్నమెంట్ పక్కన కమ్మాలి. కానీ ఇక్కడ ఎట్లుంది, ఫార్మర్ నుంచి వాడు వస్తాడు, మిడిల్ మ్యాన్ వాడు తీసుకుంటాడు, వాడు తీసుకొని వెళ్ళి ఎంటర్ప్రైజ్ ఇస్తాడు. కానీ అమౌంట్ మ్యాచ్ కాదు. చూస్తే 100 రూపాయలకి వీడు గ్రో చేస్తాడు, కానీ మిడిల్ మ్యాన్ 500 రూపీస్కి వీటిని తీసుకుంటాడు. అదే ఎంటర్ప్రైజ్ అకౌంట్ వచ్చేసి మన అలాంటి ఎండ్ కస్టమర్స్కి వచ్చేసి 1,000 రూపీస్ అమ్మేస్తారు. అంటే మొత్తం వాల్యూ చైనే మొత్తం డిస్టర్బ్డ్ ఉంది మొత్తము. అంటే ఆ ఫార్మర్కి ఇన్కమే లేదు అక్కడ కరెక్ట్గా. ఎందుకంటే ఇంకా ఎక్కడ గవర్నమెంట్ చూసుకోవాలి, కరెక్ట్ రెగ్యులేటరీ తీసుకొచ్చి ఆ వాల్యూ చైన్ కరెక్ట్ సెట్ చేయాలి. ఇంకొచ్చేసి మనకి ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ మన ఫార్మింగ్ది. ఎందుకంటే మన దగ్గర కరెక్ట్ లేదు కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ బయట కంట్రీ నుంచి తీసుకుంటుంది, ప్రొక్యూర్ చేస్తుంది. అది కూడా మన లోకల్ ఉన్న ఫార్మర్స్కి చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రైజింగ్ డిఫరెన్స్ పడుతుంది, క్వాలిటీ పడుతుంది. పీపుల్ విల్ గో ఫర్ దోస్ నీష్ ప్రోడక్ట్స్. మళ్ళీ ఇక్కడ ఉన్న దానికి మనకి తీసుకోరు, వేస్ట్ అయిపోతే పడేస్తారు. వచ్చేసి మళ్ళీ ఓవర్ సప్లై అండ్ లెస్ సప్లై వల్ల ఒకసారి అయిపోయిన డిమాండ్ సప్లై కూడా కరెక్ట్ దాని రేషియో లేకుండా కొన్ని ఓవర్ గ్రో చేసి కొన్ని సీజన్ తక్కువ గ్రో చేస్తే కూడా ఆ లాస్ అయిపోతుంది. ఎందుకంటే ఇదర్ ఇల్ గో ఇన్ దేర్ డస్ట్బిన్స్, వాళ్ళైతే కరెక్ట్ ఇన్కమ్ లెవెల్ కరెక్ట్ ఉండదు వాళ్ళకి. దీనే బీట్ చేయడానికి గవర్నమెంట్ 2 ఇనిషియేటివ్స్ తీసుకుంది. ఫస్ట్ వచ్చేసి ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం. మన ఇండియాలో ఎంఎస్పి 22 to 26 క్రాప్స్కి ఇట్ ఈస్ వ్యాలిడ్. కానీ మెయిన్గా ఇచ్చేది రెగ్యులర్గా ఎవ్రీ క్రాప్స్ ఏంటంటే మన వీట్కి ఇంకా రైస్కి. ఎందుకంటే ఇట్ ఈస్ దీస్ 2 క్రాప్స్ ఆర్ యూజ్లీ ఆన్ ప్రొడక్షన్. దీనికి వేస్తారు. మిగతా మొత్తము డిపెండ్స్ ఆన్ ప్రొడక్షన్ సీజన్ బట్టి ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్ బట్టి. కానీ ఇవి రెండైతే మెయిన్ 26 యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. ఇంకోటి వచ్చేసి మనకి ఈ లోన్ వేవర్ ఎవ్రీ గవర్నమెంట్ చేయదు, ఎక్కువ అమౌంట్ చేయదు, తక్కువ చేస్తుంది. బట్ ఇన్ దిస్ మై ఒపీనియన్ ఇస్ a farmer should be debt free and loan free, and not all farmers, only a small farmers, ఏవైతే మార్జినైజ్ ఫార్మర్స్ వాళ్ళకి లోన్ ఫ్రీ ఉండాలి. వాళ్ళకి లోన్ తీసుకోవద్దు, వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలి గవర్నమెంట్. యాజ్ గ్రాంట్స్గా వాళ్ళకి సపోర్ట్ చేసి హెల్ప్ చేయాలి.
అప్పుడే వాళ్ళు గ్రో అవుతారు, ఇంకా వాళ్ళు మంచి పని చేయగలుగుతారు. దే కెన్ గ్రో గుడ్ క్రాప్ అట్ ఈజ్, లేదా మనకు కష్టం అయిపోతుంది. ఈ ఎంఎస్పీ ఏదంటే ఎంఎస్పీ ఈజ్ రికమెండెడ్ బై స్వామినాథన్ సార్. యాజ్ పర్ స్వామినాథన్ రిపోర్ట్ ఎంఎస్పీలో త్రీ ఉన్నాయి మన క్రైటీరియాస్. ఫస్ట్ వచ్చేసి సీడ్, కెమికల్ అండ్ లేబర్ కాస్ట్ కూడా మనం యాడ్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్లో వచ్చినప్పుడు ఫార్మర్ వాడుంటాడు, ఇంకా ఆయన సీడ్ అమౌంట్ స్పెండ్ చేస్తారు కాబట్టి ఆ అమౌంట్ యాడ్ చేయాలి. సెకండ్ వచ్చేసి ఆయన ఫ్యామిలీ కూడా వస్తుంది కాబట్టి ఫార్మింగ్లో వాళ్ళ ఇన్కమ్ కూడా యాడ్ చేయాలి. థర్డ్ వచ్చేసి ఆ ల్యాండ్ రెంట్, ది లీజా, ఇంట్రెస్ట్, బ్యాంక్ ఇంట్రెస్ట్ అన్నీ యాడ్ చేసి వాళ్ళకి దానిపైన 1x అమౌంట్ ఇవ్వాలి ఎంఎస్పీ. అంటే ఇప్పుడు అన్ని 3 ఐటమ్స్ సపోజ్ ఫస్ట్ పార్ట్ 100 రూపీస్ 300 అయింది అంటే రిపోర్ట్ ఏమంటుంది, వాటి 300 స్పెండ్ కాబట్టి 300 into 1.x అంటే యూ హ్యావ్ టు గివ్ 450 రూపీస్ ఇవ్వాలి ఎంఎస్పీ. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, దే ఆర్ జస్ట్ గివింగ్ ఓన్లీ 300. అంటే వాళ్ళు ఫస్ట్ 2 కాంపోనెంట్స్ తీసుకుంటారు, లాస్ట్ కాంపోనెంట్ తీసుకుంటలేరు, రెంట్, ఇంట్రెస్ట్ అది వాళ్ళు యాడ్ చేస్తలేరు. అది డ్రాబ్యాక్. అంటే అంటే ఒక ఫార్మర్ ఈజ్ లూజింగ్ 150 రూపీస్ అక్కడ. అదే కమిటీ చెప్పింది గవర్నమెంట్కి. బట్ గవర్నమెంట్ ఇంకా కమిటీ రిపోర్ట్ చాలా డిఫరెన్స్ ఉంది. ఇద్దరు మ్యాచ్ అవుతున్నారు, ముందుకు పోలేకపోతున్నారు ఈ పాయింట్ పైన. ఇక్కడ మనము యాజ్ ఎ గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్ తీసుకోవాలి. మనం దానిలో మెయిన్ మనకు వచ్చేసి సాయిల్ హెల్త్ కార్డ్స్. సాయిల్ హెల్త్ కార్డ్స్ ఏంటంటే గవర్నమెంట్ ఒక మన ఆధార్ కార్డ్ లాగా హెల్త్ కార్డ్ ఉంటుంది సాయిల్కి. ఫార్మర్కి తెలుస్తుంది ఈ సాయిల్లో ఏ క్రాప్ గ్రో చేయాలి, ఎన్ని సీడ్స్ వేయాలి, ఎంత యూరియా వాడాలి, ఎంత పెస్టిసైడ్స్ వాడాలి, ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ దీనికి పడుతుంది, దీనికి హైబ్రిడా, దీనికి లేకపోతే రెగ్యులర్ సీడ్స్ వాడాలా, లేకపోతే మన కెమికల్ వాడాలా, ఆ మొత్తం దానికి తెలుసు. దాన్ని బట్టి ఒక ఫార్మర్ డిసిషన్ తీసుకొని అంత అమౌంట్ పెట్టి వెళ్తాడు, దానికి ప్రాఫిట్స్ ఉంటుంది దానికి. కానీ ఇది పేపర్ పైన ఉంది. గవర్నమెంట్ దీనికి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలి, ట్రైన్ చేయాలి, ఎక్విప్మెంట్ ఇవ్వాలి, కరెక్ట్ టీమ్ని సెట్ చేసి ఒక నాలెడ్జ్ షేరింగ్ డిపార్ట్మెంట్ పెట్టి అందరినీ తీసుకొని షేర్ చేయాలి. ప్రతి ఫార్మర్ మైక్రో మేనేజ్మెంట్ లాగా ఎవ్రీ ఫార్మర్ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ఇండియా షుడ్ నో అబౌట్ దిస్ స్కీమ్ అండ్ షుడ్ బి ఎక్విప్డ్, నాలెడ్జ్ షేర్ చేయాలి. ఇంకో వచ్చేసి మనకి మన అగ్రికల్చర్ మార్కెట్స్ ఆన్లైన్ టైప్. అంటే ఇవి తక్కువ ఉన్నాయి, దూరం ఉంటుంది. ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లోనే మన తెలంగాణలో ఉంది రైతు బజార్. ఆ రైతు బజార్ ఎక్కడెక్కడ ఉంది, అది ఎవ్రీ ఏరియాలో రీచబుల్ ఉండాలి. అంటే సో దట్ ఫార్మర్స్ వచ్చి డైరెక్ట్ మనకు అమ్మవచ్చు. వాళ్ళు వస్తే అంతే వాళ్ళకే ప్రాఫిట్. మన మిడిల్ మ్యాన్ ఉన్నాడు, మనకు కూడా మంచి ఫ్రెష్ వస్తుంది, వాళ్ళకు కూడా ఇన్కమ్ వస్తుంది. కానీ ఈ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అగ్రికల్చర్ మార్కెట్స్ అయితే ఉన్నాయో ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్, ఇది ఎక్కువ చేయాలి. అప్పుడు ఏంటంటే మనకి ఒక ఫ్రెష్ అది కస్టమర్ మనకు మంచి ప్రోడక్ట్ వస్తుంది, వాళ్ళకు కూడా ఇన్కమ్ మంచిగా వస్తుంది. ఇంకోటి ఫార్మర్స్కి వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్ ఆన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేయాలి. ఏంది యాక్చువల్లీ ఎట్లుంటుంది, మెక్కని తీసుకోవాలి, ఈ వాటర్ లేకపోతే కెనాల్ వాటర్ ఎట్లా యూజ్ చేయాలి, స్ప్రింక్లర్ సిస్టమ్ అని చూపించాలి, వాటర్ స్టోరేజ్ సిస్టమ్ నేర్పారు వాళ్ళకి. వాళ్ళు అప్పుడే వాళ్ళు లైఫ్లో గ్రో అవుతారు. ఇంకోటి వచ్చేసి మనకి వీళ్ళకి మనము ఎవ్రీ క్రాప్ సీజన్ కాకుండా ఎవ్రీ 3 monthsకి వీళ్ళకి ఒక ఫార్మర్ అకౌంట్లో మన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే సంథింగ్ లైక్ రైతు బంధు ఇన్ తెలంగాణ, ఇట్ కెన్ బి డన్ నేషనలీ. అది ఏంటంటే ఈ విల్ హ్యావ్ అన్ ఐడియాకి ఏం అమౌంట్ ఇప్పుడు దీన్ని ఎక్కడ స్పెండ్ చేయాలి, ఆ ఫార్మింగ్ ముందు ఉంటే సో ఇట్ బి హెల్ప్ఫుల్ ఫర్ హిమ్. సో వాడి చేతిలో ముందే మనీ ఉంటే హీ కెన్ ప్లాన్ అవుట్ హిస్ ఫార్మింగ్ కెపాసిటీ. లేకపోతే వాడు మళ్ళీ సూసైడ్ చేసుకుంటాడు, మళ్ళీ అది పెరిగిపోతూనే ఉంటుంది, దాని మీద ఇంకేం కంట్రోల్ ఉండదు. దీనిలో మనకి ఒకటి మర్చిపోద్దు ఏంటంటే యాజ్ అ సిటిజన్ మనం ఒకటి మర్చిపోద్దు కి దేర్ ఇస్ సేయింగ్, ఇఫ్ యూ ఫీడ్ ఎ ఫార్మర్ విల్ ఫీడ్ ది నేషన్ అండ్ కమింగ్ జనరేషన్స్. ఈ పాయింట్ చాలా వ్యాలిడ్ అండ్ వీ హ్యావ్ టు స్టిక్ టు దట్.